హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉగాది కదా. ముందుగా అందరికైతే ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజైతే నేను నా వర్క్ ఎలా చేసుకున్నా అనేసి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ నేనైతే 4:30కే లేసాను. ఫెస్టివల్ కదా, మనకు పని అనేది అస్సలు పడవదు కదా. సో నేనైతే 4:30కే లేచి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇక చూడండి, బండలన్నీ నీట్గా తుడిచిపెట్టుకున్నాను. మనకి ఇల్లు అనేది నీట్గా ఉండాలి కదా ఫస్ట్. సో ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత ఇక బయట కూడా ఈ విధంగానైతే క్లీన్ చేసి పెట్టుకున్నా. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకున్నాను అన్నమాట. ఇక వర్క్ అనేది కంప్లీట్గా తొందరగా అయిపోతుంది. సో ఇదంతా క్లీన్ చేసుకున్నాం కదా. ఇక చూడండి, ఇక్కడ గిన్నెలు కూడా ఆల్రెడీ తోమేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ తులసి చెట్టు, మారేడు చెట్టు అన్నమాట. ఇదే తులసి చెట్టుకు కూడా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాము. చూడండి, ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇగో ఈ విధంగా ముగ్గేసింది. చూడండి, మార్నింగే లేసామన్నాం కదా, నేనేమో ఇంట్లో పని చేస్తాను, మా అత్తమ్మ అయితే బయట పని చేస్తుంది అన్నమాట. ఇక చూడండి, ఇక్కడ వాకిలి ఊడ్చి చల్లి ఇక్కడనైతే మా అత్తమ్మ ముగ్గు పెట్టింది. ఇక ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాము మేమైతే. మీరు కూడా ఏ విధంగా వేసుకుంటారు ఫెస్టివల్ అనేసి అయితే నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఎర్రమన్నుతోనైతే ఇలా అలుపుకుంటామండి. అలికి ముగ్గు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 kg మైదా పిండి అయితే తీసుకున్నాం. ఇది ఎందుకంటారా, బచ్చాలకైతే ఈరోజు ఉగాది కదా, స్పెషల్ బచ్చాలే కదా. సో మేమైతే బచ్చాలనే చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక పెద్ద బేషన్ అయితే తీసుకొని ఒక జల్లెడ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ 1/2 kg మైదా పిండి, ఇది 1/2 kg మైదా పిండి, 1/2 kg ఆశీర్వాద్ గోధుమ పిండి యాడ్ చేసి అయితే మేము బచ్చాలు చేసుకుంటాము. చాలా బాగుంటుంది, మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఓన్లీ మైదానే కాకుండా, ఓన్లీ గోధుమ పిండే కాకుండా రెండు మిక్స్ చేసి చేస్తామన్నమాట. మా అత్తమ్మ అయితే అట్లనే చేస్తుంది, బాగుంటుంది అండి. ఒకసారి మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ 1/2 kg మైదా పిండి, 1/2 kg గోధుమ పిండిని అయితే ఇక్కడ గోధుమ పిండి వేసుకున్నా కదా, గోధుమ పిండిని కూడా ఈ విధంగానైతే జల్లించుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తం పిండి అనేది కలుపుకోవాలి. ఎందుకంటే 2 పిండిలు వేసాం కదా, ఆ 2 పిండిలు ఇలా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ సాల్ట్ అయితే వేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేయడం వల్ల మనకు స్మూత్గా ఉంటాయండి చపాతీ చేస్తే, లేదంటే గట్టి పడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఫైనల్లీ పిండి అయితే ఈ విధంగా రెడీ చేసుకున్న ఒక మూత అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం మనకు ఆరిన కొద్దీ కొద్దిసేపు ఉండాలన్నమాట. ఉంటే మనకు స్మూత్గా మంచిగా వస్తాయి అన్నమాట. అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే పప్పు అయితే రైస్ కుక్కర్లోనైతే పెట్టుకుంటాను అన్నమాట. ఇక కుక్కర్ ఉంది కదా, కుక్కర్లోనైతే పోసుకున్న పప్పు, శనగపప్పు కదా, ఇది 1/2 kg శనగపప్పు. 1/2 kg శనగపప్పునైతే ఒకసారి 2 times ఇలా వాష్ చేసుకోండి. మంచిగా 2 times వాష్ చేసుకున్న తర్వాత ఒక 1/2 hour 1 hour అలా కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత ఇక స్టవ్ వెలిగించి అయితే పెట్టుకోండి. ఇక చూడండి, ఫైనల్లీ ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఇక మామిడాకులు చెట్టు మా వెనకాలే ఉంటుందన్నమాట చెట్టు. ఆ చెట్టు దగ్గరికి పోయి ఫ్రెష్గా ఉంది కదా మామిడాకు అయితే తెచ్చుకున్నాం. మేమైతే ఏది కొనుక్కోమండి, ఎందుకంటే మాకు అవైలబుల్గా అన్నీ దొరుకుతాయి. చూడండి, దర్వాజాకైతే ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే మా తోరణాలు పెడితే మంచిగా లుక్ వస్తుంది ఇంటికైతే. మీరు కూడా పెట్టుకున్నారా? సో ఈ విధంగానైతే నేనైతే పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ మనకు పప్పు అనేది ఉడికిపోయింది, కొంచెం మెత్తగానే ఉడికిపోయింది అన్నమాట.
చూడండి పప్పు ఉడికిపోయింది కదా, దీంట్లో వాటర్ అన్నీ వంపేసి ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరడం వల్ల మనకు పొడి పొడి వస్తుందన్నమాట పిండి అనేది. ఈ విధంగా పెట్టుకోవాలి. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది అదే. చూడండి ఇక్కడ బెల్లం అయితే మా అత్తమ్మ దంచుతుంది. ఇక ఫైనల్లీ మేమైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మేము ఇక్కడ కొందరు కుండలో చేస్తారు కదా, మేమైతే చిన్న సర్వలో చేస్తామండి. చూడండి ఇక్కడ బొట్టు పెట్టి ఫస్ట్ అయితే కంకణం కడతామండి. కంకణం కట్టి ఉగాది పచ్చడి అయితే చేస్తాము. చూడండి ఇక్కడ చపాతీలా చేసి అందులో పప్పును బెల్లం మనం రెడీ చేసుకున్నాం కదా, అదైతే అందులో పెట్టి ఈ విధంగా చిన్న ప్రెస్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి. మనకు అప్పుడు బచ్చా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగానైతే చేసుకోవాలి. కొంచెం పప్పు అనేది బాగా ఉడికిపోయిందన్నమాట. సో కొంచెం బయటకు వస్తుంది. మనం స్మూత్గా చిన్నగా చేసుకోవాలి. మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట. చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే చేస్తుంది. కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఫస్ట్ మనం చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ టైపే ఇలా చేసుకోవాలి రౌండ్గా. చూడండి ఇక్కడ ఈ రౌండ్గా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు బెల్లం అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా ఇట్లా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత కొంచెం పైన పిండిని అయితే తీసివేయాలి. తీసివేసాం కదా, తీసివేసిన తర్వాత అలా ప్రెస్ చేసి చిన్నగా కోలతో ఇలా అనుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బచ్చా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగానైతే నూనెలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకున్నాం కదా, ఎంత బాగున్నాయో చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.